మనం ఈరోజు జరిగిన ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్ ఒకసారి చూద్దాం. సో ఆకాష్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 21 days. ఆకాష్ అనే వ్యక్తి 21 రోజుల్లో చేయగలడు. తర్వాత దివ్య అనే వ్యక్తి ఎన్ని రోజుల్లో చేయగలదు? 63 రోజులు. ఫైండ్ ద టైం రిక్వైర్డ్ టు కంప్లీట్ సేమ్ వర్క్ ఆల్టర్నేటివ్ డేస్. ఆకాష్. సో వాడు ఏమన్నాడంటే ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరు. సో మనకి 21కి 63 కాసా కడితే ఎంత వస్తుంది అన్నట్టు 60. ఈ 3 ఇది టోటల్ వర్క్, అవునా? మొత్తం వర్క్. సో ఆకాష్ 21 ఇంటూ 3, మరి దివ్య 63 ఇంటూ 1, 21 ఇంటూ 63 అవుతుంది. 63 ఇంటూ 1 63. సో ఇప్పుడు వీళ్ళ ఎఫిషియన్సీ ఎంత వచ్చింది? 3 + 1. ఫస్ట్ ఆకాష్, సెకండ్ రోజు ఎవరు? దివ్య. సో 3 + 1 2 రోజులు. ఇక్కడ ఎన్ని రోజులు? ఇది ఒక రోజు, ఇది ఒక రోజు. మొత్తం 2 days కలిపి ఎంత, ఎన్ని యూనిట్లు అయిందన్న? 4 యూనిట్లు అయింది. 2 days కలిపి 4 యూనిట్లు అయింది. సో వాడు ఆల్టర్నేటివ్ డేస్ అన్నాడు కాబట్టి ఇప్పుడు 63. సో ఈ ముందు మనం ఏం చేస్తామంటే 4తో 63 కన్నా ముందు భాగించబడే సంఖ్య ఏది ఉంది? 60 ఉంది, చూసుకోండి. 63 కన్నా ముందు 4తో భాగించబడే సంఖ్య ఏముంది? ఓకేనా? ఉంటే 60 ఉంది. తీసుకుంటే 4 15లు 60. ఇప్పుడు 15 ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ 60 రావాలంటే 15తో మల్టిప్లై చేశాను అనుకోండి. 15 4లు 60, 15 2లు 30, 30 days. సో మళ్ళా ఇంకేం మిగిలింది ఇక్కడ? నెక్స్ట్ ఫస్ట్ ఎవరు మొదలు పెట్టింది ఇక్కడ? అదే రోజు. సో ఆకాష్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ పని ఎవరిది? ఆకాష్. ఇక మిగిలిపోయింది ఎన్ని ఉన్నాయి? 63లో 60 పోతే మనకి 3 మిగులుతుంది. ఈ 3 ఎవరికి అప్పచెప్పాలా? ఆకాష్కి అప్పచెప్పాలి కాబట్టి డివైడెడ్ బై 3 చేస్తే 1 అవుతుంది. ఓకేనా? డివైడెడ్ బై 1 అవుతుంది మనకి టోటల్గా. అంటే 1 అవుతుంది ఆన్సర్. అంటే ఇప్పుడు 30 + 1 31 days. 31 days టోటల్ టైం. సో నెక్స్ట్ క్వశ్చన్ వాడు ఏమన్నాడంటే వాట్ విల్ బి ద వాల్యూమ్ ఆఫ్ లార్జెస్ట్ స్క్వేర్ విచ్ కెన్ బి కర్వ్డ్ అవుట్ ఆఫ్ ది క్యూబ్ ఆఫ్ సైడ్ 6 cm. సో వాడు ఏం మాట్లాడంటే ఘనపరిమాణాన్ని, స్పియర్ యొక్క ఘనపరిమాణం కనుక్కోండి. స్పియర్ యొక్క ఘనపరిమాణం ఎంత? సారీ చూడండి, వానికి టోటల్గా ఇచ్చింది ఎంత? 4/3 πr³. 4/3 πr³. సో వాడు ఏం మాట్లాడాడంటే దాంట్లో ఉంచగలిగినటువంటి, ఓకేనా, డయామీటర్. సో దానికి ఇప్పుడు డయామీటర్ 6 అంటే, డయామీటర్ 6 అయితే అప్పుడు ఇక్కడ నుంచి రేడియసే కదా మనకు కావాల్సింది. 4/3 × 22/7 × 3 × 3 × 3 చేసామనుకోండి. 3 3 క్యాన్సిల్. సో 4 22, తర్వాత లేదా 4 9 36, 36 3 తీసుకుంటే ఇక మొత్తం క్యాల్కులేషన్ చేస్తే మనకు వచ్చే విలువ ఎంత అంటే టోటల్గా 113.14 cm². ఓకే. నెక్స్ట్ వన్, 2010లో ఒక దేశ జనాభా ఎంతన్నాడు? 25608 టోటల్గా వచ్చేసరికి. అంటే మనకు వాల్యూమ్లో చెప్పాలి అంటే కనుక ఒకసారి చేసినట్లయితే 25,60,80,000 మనకు వచ్చేసరికి వాల్యూ జనాభా. వాడు 10% పెరిగింది అన్నాడు. ఇప్పుడు 10% పెరిగిందంటే ఎంత శాతం? ఇక్కడ 110/100. మరి దీని క్యాల్కులేషన్ ఎలా చేస్తాం? 11తో మల్టిపుల్ చెకింగ్ చేసుకుంటే సరిపోతుంది. 11తో మల్టిపుల్ చెకింగ్ ఆల్రెడీ తెలిసిందేగా, ఇది ఇలా సమానం చేస్తాం. ఇప్పుడు చూడండి, 2 + 1 + 8 ఎంత అవుతుంది? 2 + 1 + 8 ఎంత అవుతుంది? తర్వాత వచ్చేసి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది ఓవరాల్గా చూడు. టోటల్గా చూడండి, 16. ఇక్కడ ఎంత అవుతుంది? 8 + 6 14, 14 + 8 22. సో 22, ఈ రెండు సమానం అవ్వకపోతే రెండో రూల్ ఏంటి? రెండింటిని డిఫర్ చేస్తే డిఫరెన్స్ 11 వస్తుంది. కాబట్టి 11 అనేది 11 చేత భాగిస్తుందా లేదని చెక్ చేస్తే ఆన్సర్ సరిపోతుంది. సో మనకి మొత్తం క్యాల్కులేషన్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది. క్యాల్కులేషన్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సింపుల్గా 11తో మల్టిపుల్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక హెమిస్ఫిరికల్ బౌల్ మేడ్ ఏ థిక్ స్టీల్. ఓకే, మామూలుగా దీన్ని మందం అన్నాడు వాడు. సో ఇది హెమిస్ఫియర్ అనుకుందాం.
thickness is 0. centimeter. If external diameter of bowl is 43 centimeter, then capacity of the bowl. సో ఈ మధ్యలో కలిపినటువంటి ఘనపరిమాణం కనుక్కోమన్నాడు వాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 43 అన్నాడు కాబట్టి ఇటు 0.5 ఇటు 0.5 పోతుంది కాబట్టి ఏమవుతుందన్న 2 into 0.5 తీసేస్తే ఎంత అవుతుంది? 2 into 0.5 తీసేస్తే ఓవరాల్ గా 1 పోతుంది కదా. 1 పోతే మనకి ఎంత మిగులుతుంది? ఇక్కడ 1 పోతుంది. సో 42 మిగులుతుంది. ఇదేంటి? డయామీటర్ 42 అయితే మనకి అర్ధగోళం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి? 2/3 పై ఆర్ క్యూబ్. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 42 అంటే 21 వస్తుంది కాబట్టి సో ఇక్కడ ఆన్సర్ రెండు రకాలుగా చెక్ చేసుకోవచ్చు. ఒకటి 7 మల్టిపుల్ చెక్ చేయొచ్చు, రెండు 11 మల్టిపుల్ చెక్ చేసుకోవచ్చు. ముందు మనకి ఈజీగా ఉన్నటువంటి 11 మల్టిపుల్ చెక్ అవుతుందని చూసుకుంటే 1 + 4 + 4 ఎంత అవుతుంది? 9 = 9 + 0. సో ఆన్సర్ ఏమవుతుందన్న 9 మల్టిపుల్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో 11 మల్టిపుల్ నాన్న ఆన్సర్ ఈజ్ 1 ఫస్ట్ ఆప్షన్. సో వాడు ఏమన్నాడు అంటే 8 మరియు 24 యొక్క మూడో అనుపాతం ఏ అన్నాడు. సో మనకి మూడవ అనుపాతానికి ఫార్ములా ఏంటి? b²/a. b² అంటే 24 × 24/8. 8 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 3 24 72. దాని తర్వాత ఏ మరియు 4 మరియు 16 యొక్క మీన్ మధ్యమ అనుపాతం అంటారు. మధ్యమ అనుపాతం అంటే √ab కదా. √64. √64 అంటే వచ్చేసరికి ఎంత పడుతుందన్న? 16 4 64. 64 అంటే √64 అంటే ఎంత అవుతుందనే 8. 8 అంటే ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే a/b విలువ 72/8. 8 9లు. ఆన్సర్ ఏమవుతుందన్న? 9. ఆన్సర్ 9. నెక్స్ట్ వన్. 100 మీటర్ల రేసులో జాన్ కార్ను 120 మీటర్ల తేడాతో ఓడించాడు. జాన్ వేగం గంటకి 40 కిలోమీటర్లు అయితే కాన్ వేగం ఎంత అని అడిగాడు. సో మనం ఇప్పుడు అడిగితే వాడు 40 అన్నాడు కాబట్టి 40 km/h వేగం అన్నాడు కాబట్టి సో క్యాల్కులేషన్ పెట్టే 1000 మీటర్లు / 40 km/h అన్నాడు. 40 km/h అన్నప్పుడు డైరెక్ట్ గా తీసుకోవచ్చు లేదా ఇంటూ 5/18 అన్నా తీసుకోవచ్చు. ఓకేనా? రెండు రకాలుగా ఆన్సర్ km/h లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా km/h ఇచ్చి ఈ 1000 మీటర్లని 1/40 అనుకుందాం. 1/40 తీసుకుంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? డిస్టెన్స్ బై స్పీడ్ వస్తుంది, అంటే టైం వస్తుంది. సో డిస్టెన్స్ బై స్పీడ్ తీసుకుంటే ఇక్కడ ఓవరాల్ గా టైం ఎంత పడుతుంది? 0.025 అవర్స్ పడుతుంది. 1/40 అంటే 0.025 అవర్స్ వస్తుంది. సో వాడు ఏమన్నాడంటే 1000 మీటర్ల పరుగు పందెంలో వాడు 120 మీటర్ల తేడాతో ఓడించాను అన్నాడు. అంటే 1000 మీటర్ల పందెంలో 120 మీటర్లు తీసేస్తే వాడు పరిగెత్తింది ఎంత? 880 మీటర్లు. అంటే ఇది మీటర్లు. సో మనకు కావాల్సింది ఫైనల్ గా కాన్ యొక్క వేగం కాబట్టి స్పీడ్ = డిస్టెన్స్ బై టైం తీసుకున్నాను. అవునా? డిస్టెన్స్ ఎంత ఉంది? ఇప్పుడు డిస్టెన్స్ ఇక్కడ కిలోమీటర్లో ఆన్సర్ కావాలి కాబట్టి మనం ఏం తీసుకుందాం? 0.88 తీసుకోవచ్చు. లేదా మీకు కన్ఫ్యూజన్ గా ఉంటే కనుక 880 మీటర్లు అలానే పెంచుకొని ఈ 1/40 km/h ని మళ్ళీ ఈ క్యాన్సిలేషన్లు ఇవన్నీ చేయడానికి తలగా నొప్పి పడుతుంది కాబట్టి మీరు సింపుల్ గా ఈ వాల్యూని వచ్చేసరికి సింపుల్ గా ఏమని తీసుకుంటాం? మీటర్స్ తీసుకుంటే కనుక ఎంత నాన్న? 0.88 తీసుకుంటే కనుక 0.25 తో మల్టిప్లై చేస్తే కనుక ఆన్సర్ వచ్చేసరికి ఓవరాల్ గా 35.2 km/h పడుతుంది. 35.2 km/h. చూడ ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఒక దుకాణదారు 2 రకాలుగా మోసం చేసి అమ్ముతాడంట. అతను స్వచ్ఛమైన నీటితో 20% కరిగిస్తాడంట తేనె ధరను 15% పెంచాడు. 40 కిలోలకి స్వచ్ఛమైన తేనె కోసం కేజీ 30 రూపాయలు చెల్లించాడంట. అంటే టోటల్ గా ఎంత చెల్లించినప్పుడు 40 × 30 1200 రూపాయలు చెల్లించాడు. ఓకేనా? 1200 రూపాయలు చెల్లించినట్లయితే వాడు 12 మామూలుగా అయితే ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? అతనికి వాట్ ఈస్ ద టోటల్ ప్రాఫిట్ ఫ్రమ్ సెల్లింగ్ అన్నాడు. టోటల్ గా ఓకే వాడు ఏమన్నాడంటే ఇది టోటల్ గా 40 కిలోలు అన్నాడు. కేజీ 30 రూపాయలు చొప్పున చెల్లిస్తాడు. కానీ 20% కొనేటప్పుడు మోసం చేశాను అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏంటంటే వాడికి పడింది ఎంత అంటే 30లో 20% అంటే ఎంత పడుతుంది? కేజీ వచ్చేసరికి 4 రూపాయలు లాభం అంటే 24 రూపాయలు పడుతుంది. కేజీ 24 రూపాయలు పడుతుంది. అంతే కదా? 24 రూపాయలు పడుతుంది. వాడు కేజీకి ఎంత లాభం వస్తుంది అన్న? 6 రూపాయలు కాబట్టి 6 × 4 = 24. అంతే కదా? 240 రూపాయలు లాభం వస్తుంది. ఇక్కడ 240 వస్తుంది ప్లస్ పక్కన పెడితే టోటల్ గా వాడికి ఎంత పడుతుందో చూడండి ఒకసారి. 1200 రూపాయలు కాస్ట్ ప్రైస్. ఇక్కడ 6 × 40
64 మొత్తం కలిపి 24 అంటే 1440 రూపాయలు పడుతుంది వాడికి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు? సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి ఇది ఇక్కడ మోసం చేసినప్పుడు జరిగిన వ్యాపారం, వాడి పెట్టుబడి ఇంతే 1200, కానీ దీని మీద 40 మోసం చేశాడు కాబట్టి వాడికి వచ్చింది ఎంత వస్తుంది? అక్కడ 1440 రూపాయలు. సో తర్వాత అమ్మేటప్పుడు మళ్ళా దీని మీద ఎంత లాభం అన్నాడు? 1440 మీద 15% లాభం అన్నాడు. 15% తీసుకుంటే కనుక ఓవరాల్ 0 క్యాన్సిల్, మొత్తం క్యాల్కులేషన్ చేస్తే మనకి వచ్చేసరికి చూద్దాం. మనకి 0 క్యాన్సిల్, 5 మూడులు 5 రోజులు 272 అంతే కదా. సో 3 రోజులు 6, 3 ఏళ్ళు 21, 216. ఆల్రెడీ ఇక్కడ ఓవరాల్గా వాడికి వచ్చింది ఇక్కడ 1400 రూపాయల మీద క్యాల్కులేషన్, 1440 మీద అంటే మనకు ఓవరాల్గా వచ్చింది ఎంత? 1656. వాడి పెట్టుబడి ఎంత? 1200. తీసేస్తే కనుక ఓవరాల్గా వాడికి వచ్చిన లాభం ఎంత అంటే 456. నెక్స్ట్ క్వశ్చన్. ఒక మొబైల్ యొక్క ప్రకటన ధర 16,500 ఉంది. పండుగ రాయితీ కింద 8% రాయితీ ఇచ్చాడు. అంటే 8% అంటే 92% చెల్లిస్తాడు. నెక్స్ట్ వన్, ఇంకా నగదు చెల్లిస్తే 5% రాయితీ ఇస్తాను అన్నాడు. అయితే వాడు ఇచ్చిన దాని ప్రకారం మొబైల్ ఫోన్ కొనుగోలు చేసి చెల్లించే నగదు చెల్లింపు ఎంత అన్నాడు. ఇక్కడ మనకి క్యాల్కులేషన్ చూసుకోండి, మొత్తం మల్టిప్లై చేయకుండా అయితే 19తో మల్టిప్లై చేయటం కానీ, లేదా 46 2 46లు అంటే 23, 23తో మల్టిప్లై చేయటం కానీ, లేదా ఇక్కడ ఎంత ఉంది? 3తో క్యాన్సిలేషన్. సో 3తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ 4 + 5 9 పక్కన పెడితే 1 + 2, సో ఇది క్యాన్సిల్ అవ్వదు. 3తో ఎందుకు అవుతుంది? ఇక్కడ 3 వస్తుంది కదా. 3 5 15, 15 1 15 ఇలా క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా 3తో క్యాన్సిలేషన్ చెక్ చేస్తే ఆన్సర్ సరిపోతుంది. సో ఇక్కడ ఎంత అవుతుంది? 4 + 4 = 9. ఇగో 3తో క్యాన్సిల్ అవుతుంది. సింపుల్గా తీసేసుకోవచ్చు. ఒక ఏ రివర్ ఈజ్ రన్నింగ్ అట్ 2 km/h, ఓకేనా, అండ్ బోట్ గోస్ 40 km upstream from A to B upstream and also return to B to A in total 10 hours. The speed of the boat in still water. సో మనం ఇక్కడ చెల్లి చేసినట్లయితే టోటల్గా వెళ్ళి రావడానికి ఎన్ని గంటలు పట్టింది అన్నాడు. టోటల్ వెళ్ళేటప్పుడు 40, వచ్చేటప్పుడు 40, టోటల్ కలిపి టైం 10 hours. డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి వెళ్ళేటప్పుడు నేను డౌన్ స్ట్రీమ్ అంటే ఏం తీసుకుంటాను అన్న? ఎం. అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ M+S తీసుకుంటాను, తర్వాత M-S తీసుకుంటాను. టోటల్గా 10 hours పట్టింది. ఇప్పుడు 10 hours పట్టాలంటే ఇక్కడ ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యేది ఏమైనా వస్తున్నాయా అంటే ఎగ్జాక్ట్ వాల్యూ ఏది లేదు కాబట్టి, సో మరి ఇక్కడ అప్రాక్సిమేట్గా తీసుకోవడానికి కూడా లేదు. అప్రాక్సిమేట్గా తీసుకోలేనప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని జాగ్రత్త వెళ్ళేటప్పుడు 2 కిలోమీటర్లు తీసాం అంటే 10 అప్రాక్సిమేట్గా తీసుకుందాం. ఒకసారి అప్రాక్సిమేట్గా తీసుకుందాం. సో ఇక్కడ 8 కన్నా ఎక్కువగా ఉంది కాబట్టి 8.51 తీసుకుందాం. ఈ వాల్యూలు కాకుండా ఇది 8 అవుతుంది, ఇది 8 కన్నా ఎక్కువ రావాలి. సో ఇక్కడ 8 తీసుకున్నాను అనుకోండి ఎగ్జాక్ట్గా. సో 8 తీసుకుంటే కనుక వెళ్ళేటప్పుడు జాగ్రత్త 8 + 2 10. సో ఇక్కడ 4, ఆటోమేటిక్గా 8 - 2 6, 6 6లు 36. సో ఇలా చెక్ చేసుకుంటే ఇక్కడ ఎంత వచ్చింది? ఫస్ట్ 4 + 6 అంటే ఇక్కడ నెంబర్ తగ్గించాను కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ వాల్యూ పెరుగుతుంది. నెంబర్ తగ్గించాను కాబట్టి వాల్యూ పెరుగుతుంది. అంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే 8.47. లేదు సార్ నాకు అది అర్థం కాలేదు అనుకుంటే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి వెళ్ళిపోవచ్చు. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి ఎంత ఉందో తెలియదు కాబట్టి టోటల్గా 40/m+s 40/m-s అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లోకి మార్చుకుంటే కనుక x² - అంటే x తీసుకుంటే ఒకవేళ ఇది మంది ఈ వాల్యూ m ప్లేస్లో అంటే పడవ యొక్క వేగాన్ని m అనుకుంటాం కాబట్టి దాని ప్లేస్లో x తీసుకుంటే కనుక మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రకారం x² - 8x తీసుకోవాలంటే -4 = 0. మొత్తం సొల్యూషన్ చేస్తే వస్తుంది. మళ్ళీ మనం ఏం ఫార్ములా వేయాలి? ఈ మెథడ్లోకి వెళ్తే -b +or - 4ac డివైడెడ్ బై మళ్ళీ 2a. సో ఇంత క్యాలిక్యులేషన్ చేసే బదులు మనం అప్రాక్సిమేట్గా తీసుకొని చేస్తే ఈజీ. నెక్స్ట్ వన్. ఒక మహిళా కారులో 75 కిలోమీటర్ల వేగంతో కొంత దూరం ప్రయాణం చేస్తుంది. 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మరియు వెంటనే అదే కారులో 100 కిలోమీటర్ల వేగంతో ప్రారంభ స్థానానికి తిరిగి వచ్చింది.
సో దీన్ని రెండు రకాలుగా ఇవ్వచ్చు. సగటు వేగం కాబట్టి 2ab/a+b తీసుకుంటే సరిపోతుంది. సో 75 ఇంటూ 100 2ab కదా, ఇంటూ 2 తీసుకుంటే కనుక a+b కాబట్టి 100 + 75 ఎంత, 175. 25 3 25 7 అన్ని 7లోనే ఉన్నాయి కాబట్టి కుదరదు. 3 2 6 600/7 తీసుకుంటే కనుక 7 8 56. 8తో ఉండేది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. 56 4 మిగులుతుంది కాబట్టి 7 5 35. మా 8తో ఉండేది ఇది ఒకటే కాబట్టి ఆన్సర్ ఏమవుతుందన్న 85 5/7 కిలోమీటర్. ఏ గంటలో ఎన్ని చేయగలరంట, 11 బెంచీలు. బి 1 గంటలో 5 బెంచీలు రిపేర్ చేయగలరు. ఇద్దరు కలిపి ఎన్ని బెంచీలు రిపేర్ చేయగలరు, ఎల్సిఎం టోటల్ వరకే 55 అనుకుందాం. 11 5లు 5 11లు తీసుకుందాం. వారు కలిసి పనిచేసేటప్పుడు 64 బెంచీలు రిపేర్ చేయడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడు. సో 64/11 + 5 ఎంతనన్నా 16. 16 ఏడు నుంచి వచ్చింది, వాళ్ళ సామర్థ్యం కదా. సో 16 4 గంటలు పడుతుంది. చూడన్నా మనకి 3 రాయితీలు ఇచ్చినప్పుడు మనం ఏం ఫార్ములా వాడచ్చు, 3x - 3x² / 100 + x³ / 10,000 అని చెప్పాను కాబట్టి 3 అంటే మనకి ఇది ఒకటి సేమ్ ఉన్నప్పుడు. కాకపోతే ఇంకోటి ఏంటి, x + y + z - xy + yz + zx /100 + xyz / 10,000. ఇది మనం నేర్చుకుందాం ఆల్రెడీ. సో తీసుకుంటే 10 10 + 5 15 15 + 20 35. అంతే కదా. ద ప్రైస్ ఇంక్రీజ్డ్ కదా నాన్న. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ డిస్కౌంట్ అంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది 3 కలిపి. సక్సెస్ డిస్కౌంట్ కాదు, పెరుగుతాం. అప్పుడు ఎంత అవుతుంది, 5 + 7 30 35 పెరుగు ఇక్కడే. తర్వాత 5 10లు ఇక్కడ ఎంత అవుతుంది నాన్న, 5 5 ఇంటూ 10 50. 10 ఇంటూ 20 200. అలానే 20 ఇంటూ 5 100. సో తీసుకుంటే 5 10లు 50, ఇక్కడ 200 300 350. 350/10 తీసుకుంటే కనుక 100 కదా, 0 0 క్యాన్సిల్ కొంటే 3.5. ఇక్కడ నీకు 35.3 వస్తుంది అన్న. 35.3 అంటే 35 + 3 అంటే 38. 38 దాటింది, ఇక్కడ ఏమన్నా ఇది ఒకటే కదా. ఆన్సర్ ఇలా తీసుకుంటే సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్, ఒక వ్యక్తి తన బియ్యాన్ని 20% లాభంతో అమ్ముకుంటాడు 1115. మరియు మార్కెట్ బరువు కంటే 20% తక్కువ ధర ఉపయోగిస్తాడంటే 80 100. సో 100 100 క్యాన్సిల్, 5 20లు 5 23లు. సో విక్రయిస్తాడు. అతను పొందిన మొత్తం లాభం ఎంత అని అడిగాడు. సో 20 23 తీసుకుంటే లాభం 3 3/20 ఇంటూ 100 తీసుకుంటే 20 ఎన్నిసార్లు పోతున్నాను, అప్రాక్సిమేట్గా 3 కదా లాభం టోటల్గా. అంతేనా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక 80 కదా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 5 కదా, 5 1లు 5 5 6లు 16 నాన్న. 16 కాబట్టి ఇక్కడ 23 అంటే ఇక్కడ 16 వస్తుంది. లాభం ఎంత అంటే 7 7/16 ఇంటూ 100 తీసుకుంటే కనుక 4 25లు 4 4లు 7 25లు ఎంత అవుతుంది, 175/4. సో 4 4లు 16. 4తోనే ఏమేమి ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి కుదరదు. 3 4 3లు 43. 43 ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. 43.75. నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడన్నా. 3 వేరు వేరు వడ్డీ రేట్లు కదా. మొత్తం తీసుకున్నప్పుడు ఎంత, 15,000. మొదటి సంవత్సరం, సెకండ్ ఇయర్ ఇలా తీసుకుంటాం. థర్డ్ ఇయర్ వచ్చేసరికి ఈ విధంగా తీసుకుంటాం అనేది మీకు ఆల్రెడీ క్లారిటీ ఉంది. సో ఇప్పుడు మనం ఓన్లీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూద్దాం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూసినట్లయితే 15,000 రూపాయలపై మొదటి సంవత్సరం అన్నాడు, 16% అన్నాడు కాబట్టి 16/100. 2 సున్నాలు క్యాన్సిల్. 15 15లు 16 15లు అన్నాడు కాబట్టి 225 + 15 240. సో 240 ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం. మళ్ళీ సెకండ్ ఇయర్ ఎంత వడ్డీ రేట్ అన్నాడు, 20%. 20% అంటే ఇక్కడ వచ్చేది ఎంత శాతం అవుతుంది, 10% 24 అయితే 48 వస్తుంది. మూడో సంవత్సరం 15% అన్నాడు కాబట్టి 15/100 తీసుకుంటే ఎగ్జాక్ట్ క్యాన్సిలేషన్ తీసుకుంటే 5 3. సో ఈ క్యాల్కులేషన్లో మనం అప్రాక్సిమేట్గా తీసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే యూనిట్ డిజిట్ బేస్ చేసుకోవడానికి కష్టంగానే ఉంటుంది. లేదు అనుకుంటే నామినల్గా ఒక్కసారి ఈ మెథడ్ చూద్దాం. సో ఓన్లీ వడ్డీ అడిగాడు కాబట్టి, చక్ర వడ్డీ అడిగాడు కాబట్టి ఈ మెథడ్ ప్రకారం కాకుండా సో నార్మల్ మెథడ్ చేద్దాం నాన్న. 15,000 రూపాయల మీద 16% తీసుకుంటే కనుక ఎంత వస్తుందన్న, 240
15 16లు 240 అంటే 2400. ఓకే, 2400 రూపాయలు అంటే 17,400 రూపాయలు. దీని మీద 20% తీసుకుని 15,000కి యాడ్ చేస్తే 17,400. 20% అంటే 1740 2 సార్లు తీసుకుంటే 20% కదా తీసుకోవాల్సింది, 2 తీసుకుంటే కనుక 1740 400 డివైడెడ్ బై 2 సున్నాలు తీసుకుంటే 2 సున్నాలు 2 సున్నాలు ఈ 2తో మల్టిప్లై చేస్తే 2 సున్నా ఉంది, 2 4 8 2 7 14 2 1 2 ప్లస్ 1 3. సో తీసుకుంటే 8 8 10 2080. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్లో ఏం చేశాడు, 15% అన్నాడు మళ్ళా. అవునా, 15% అన్నాడు కాబట్టి 15/100 తీసుకుంటే 0 0 క్యాన్సిల్. 5 3 5 2 తీసుకుంటే కనుక 2 1 0 నెక్స్ట్ వన్ ఎంత అవుతుంది ఇక్కడ 2 4 2 4. సో ఇక్కడ 3 4 12. సో సరే చివరి 2 వచ్చేది 2 ఉన్నాయి కాబట్టి కుదరదు ఇప్పుడు ఇలా కూడా. అప్పుడు మొత్తం తీసుకుంటే కనుక 20,880కి 3 4 12 3 4 12 ప్లస్ 1 13 3 ఇంటూ 0 0 3 1 3. సో ఇది యాడ్ చేస్తే మనకు ఓవరాల్గా ఎంత వస్తుందంటే 11 11 8 ప్లస్ 11 9. సో 3 దీంట్లో నుంచి మనం ఓవరాల్గా ఎంత తీసేయచ్చు, 15,000 తీసేస్తే అదొక 5 ఇది నియర్గా వచ్చేసరికి మనకు అప్రాక్సిమేట్లీ తీసుకున్నాం కాబట్టి 9,000 చిల్లర వస్తుంది. 9,000 చిల్లర. నెక్స్ట్ వన్ వాడు ఏమన్నాడంటే ప్రస్తుత జనాభా 50,000 మంది ఉన్నారు, ప్రతి సంవత్సరం 5% చొప్పున తగ్గుతుంది, 2 సంవత్సరాల తర్వాత ఎంత అన్నాడు. సో తగ్గుతున్నాడు, డైరెక్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లెక్కనే తీసుకోవచ్చు కాబట్టి ఫస్ట్ సంవత్సరం 5% అన్నాడు కాబట్టి ఆ 50,000లో 10% అంటే 5,000, 5% అంటే 2,500. 2,500 తీసేసాం అనుకోండి మనకి ఎంత వస్తుంది ఇక్కడ 10 0 0 10లో 5 పోతే 5. ఇక్కడ ఎంత ఉంటుంది 9 - 2 7. అండ్ ఇక్కడ ఎంత ఉంటుంది 4. మళ్ళీ దీంట్లో కూడా 5% అంటే ఎంత అవుతుంది, దీంట్లో 10% అంటే 4,750. దీంట్లో నుంచి 5% అన్నాడు కాబట్టి 2 డివైడెడ్ బై 2 2 3 6 2 7 14 2 5 ఇది తీసేసాం అనుకో -2 3 7 5 తీసేస్తే 10లో నుంచి 5 పోతే 5. ఇక్కడ ఎంత ఉంటుంది 9లో నుంచి 7 పోతే 2, ఇక్కడ 4లో నుంచి 3 పోతే 1, 7లో నుంచి 2 పోతే 5 4 4 5 1 2 5 4 5 1 2 5 ఎంత ఉంది ఇక్కడ నియర్ ఆప్షన్ డి. సో వాడు ఏమన్నాడంటే 2 రాయితీలు ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ అమ్మకం ధర కనుక్కోండి అన్నాడు. 11,000 ఉంది, మొదటి దాని మీద 18% అంటే డిస్కౌంట్ ఎంత ఉంటుంది నాన్న. సో నా 88 సారీ నా 88 కాదు 11,000 అండ్ 18% రాయితీ అంటే మనకి ఎంత వస్తుందో అన్న 82 డివైడెడ్ బై 100 అండ్ 20% అన్నాడు కాబట్టి 80/100. సో మనకి ఇక్కడ ఓన్లీ 11తో మల్టిప్లై చేసేది ఏముందని చూసినట్లయితే ఒకే ఒకటి ఉంది, 7 + 1 అండ్ 2 + 6 88కి సమానం అవుతుంది. 11తో చెక్ చేసుకుంటే ఆన్సర్ ఆప్షన్ డి వస్తుంది. మూడో అనుపాతానికి ఫార్ములా ఏంటి, b²/a. b²/a అంటే ఏమవుతుంది 0.12 ఇంటూ 0.12 డివైడెడ్ బై 0.1. సో 12 12 144, 144 డివైడెడ్ బై 1 అంటే 144 వస్తుంది. సో ఇక 144 ఉన్నది ఒకే ఒకటి ఉంది కాబట్టి డైరెక్ట్గా తీసేసుకుంటాం. సో జాగ్రత్తగా చూడండి, 12 ద్వారా భాగించబడే 2 అంకెల గరిష్ట సంఖ్య ఎంత అవుతుంది మనకి 96. అలానే యొక్క కాసాగు మరి 8 ద్వారా భాగించబడి 2 అంకెల యొక్క కాసాగు అన్నాడు. 8 ద్వారా భాగించే కాసాగు ఎంత, భాగించబడి 2 అంకెల కనిష్ట సంఖ్య ఎంత 16. 96కి 16కి ఎల్సిఎం కడితే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది నాన్న 96 వస్తుంది. సో ఈ క్వశ్చన్లో మీరు క్వశ్చన్ మొత్తం నీట్గా జరిగితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కుందాం. డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ, ఫస్ట్ 3 గంటల పాటు 50, తర్వాత 65, దాని తర్వాత ఎంత అన్నాడు ప్రతి 2 గంటలు ఆగుతాడు, తర్వాత 80 మైళ్ళు తీసుకున్నాడు అన్నాడు. సో మొత్తం దూరం వచ్చేసరికి మనకి 2 గంటలు అన్నాడు కాబట్టి 3 × 50 150 ప్లస్ రెండోది ఎంత తీసుకున్నాడు నాన్న 130, తర్వాత వచ్చేసరికి 320 మైళ్ళు. టోటల్గా ప్రయాణం వచ్చేసరికి 600 మైల్స్. టైం ఎంత వచ్చింది టోటల్ మైల్ తీసుకుంటే 3 + 2 +
2+4 మధ్యలో 2 గంటలు ఖాళీగా ఉన్నాడు కాబట్టి తీసుకుంటున్నాం నాన్న. తర్వాత వచ్చేసరికి ఓవరాల్గా వచ్చేసరికి 11 అవర్స్ పడుతుంది. 11 అవర్స్ అంటే మనకి 600/11, 600/11 అంటే మనకి ఎగ్జాక్ట్గా వచ్చేసరికి ఎంత వస్తుంది అంటే 54 దగ్గరికి వెళ్తుంది. 54 దగ్గర ఉంది ఇది ఒకటి. ఓకేనా. సో మళ్ళా దీని యొక్క వాల్యూ క్యాల్కులేషన్ సింప్లిఫికేషన్ మొత్తం నీట్గా చేసుకోండి. నెక్స్ట్ వన్ ఈరోజు జరిగిన రీజనింగ్ పేపర్ ఒకసారి చూసినట్లయితే ఒక కోడ్ వాడు ఫైనల్గా ఏం అడిగాడో చూసుకుంటే డేస్ అనేది ఎక్కడ ఉందో కనుక్కుంటే చాలు. మనం డేస్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది. ఇంకెక్కడ రిపీట్ అవుతుందా డేస్ అనేది? ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి సో ఇది ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు కదా. దీంట్లో ఎక్కడ రిపీట్ అవ్వంది ఏమైనా ఉన్నాయని చూసుకుంటే చాలు. డబ్ల్యూ అనేది ఎక్కడా లేదు, అంతే కదా. డబ్ల్యూ అనేది ఎక్కడా లేదు కాబట్టి చూడండి, డబ్ల్యూ ఆల్రెడీ ఏదో చోట కనపడుతుంది. డబ్ల్యూటీయూ, ఓకే, డబ్ల్యూ ఇక్కడ ఉన్నాయి. ఓకే, కాబట్టి సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే టీయూ అనేది ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు. డేస్కి కోడ్ టీయూ. సో ఎందుకు అంటే టీయూ కూడా ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు, అలానే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ 18, 45, 60, 30, 75 వచ్చింది. సో దీనికి సంబంధించి లాజిక్ ఏముంటుంది జాగ్రత్త చూడండి. వాడి మధ్యలో నెంబర్ వస్తుంది. ఫస్ట్ నెంబరు దాన్ని 3తో మల్టిప్లై చేస్తే మనకి ఏమవుతుందన్న టోటల్గా 18 3 ఎంత అవుతుంది చూడండి. జాగ్రత్త చూడండి. 18 3 54 ఇంటూ 3 సేమ్ 18 3 54. ఈ 18 డివైడెడ్ బై 2 54 మైనస్ 9 45. సేమ్ అలానే చేస్తే మనకి ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా అంటే రివర్స్లో రావాలనుకుంటే కనుక సో కొంచెం ఇబ్బంది కాబట్టి ఆప్షన్ చెకింగ్ ద్వారా చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే ఆన్సర్ 24. దాని తర్వాత మూడో క్వశ్చన్ వచ్చేసరికి మనం ఇప్పటికే చాలా లెటర్స్ తీసి చేసాం కాబట్టి ఆర్డర్ చెప్తున్నాను. సిఈ అన్నాడు కాబట్టి సి నుంచి ఈకి వచ్చింది కాబట్టి రూల్ ఏంటి +2. తర్వాత ఈ పి నుంచి ఎన్కి వచ్చిందంటే -2. తర్వాత ఎఫ్ నుంచి హెచ్కి వచ్చిందంటే +2. తర్వాత జి నుంచి ఈకి వచ్చిందంటే ఏమవుతుందన్న -2. ఈ రూల్ ప్రకారం మనం ఆన్సర్ చేసినట్లయితే మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసరికి GLJC వస్తుంది నాన్న. GLJC వస్తుంది. అలానే ఇప్పుడు మరి ఈ క్వశ్చన్ ఈ బొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాడు. ఈ బొమ్మ వచ్చేసరికి సో ఈ విధంగా చూస్తే మనకి ఇక్కడ ఒక్క చోటే కనపడుతుంది. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ మైనస్ అంటే భాగాహారం అని, 20 మైనస్ డివైడెడ్ బై 4, ప్లస్ అంటే గుణకారం అని 6, తర్వాత ఇంటూ అంటే అదనం అని, మరియు ఇంటూ మీన్స్ ఎడిషన్, డివైడెడ్ బై మీన్స్ సబ్ట్రాక్షన్. సో 9 ఇంటూ అంటే ఏమొచ్చిందన్న ఎడిషన్ 4. దీంట్లో ఏది కరెక్ట్ అవుతుందో లేదో చూద్దాం. 4 5లు 5 6లు 30, 30 ప్లస్ 4 34లోంచి 9 పోతే 25. సో మనం యారో మార్కులు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా ఇటువైపునే ఉన్నాయి, అవునా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో మరి ఇక్కడ ఉన్న వాల్యూ చివరికి వచ్చింది. ఓకే, ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ నుంచి మరి ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి కాబట్టి ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ కొత్త వాల్యూ ఏముంది ఎస్. సో ఆన్సర్ ఏమవుతుందని మనకి ఆన్సర్ ఏ. సో వాడు అడిగింది ఏంటంటే పేపర్ ఫోల్డింగ్ అంటాడు. ఈ విధంగా కలెక్ట్ చేసినట్లయితే సేమ్ మనకి ఈ విధంగా వచ్చే దాంట్లో ఒకే ఒకటి ఉంది. చూసినట్లయితే ఇక్కడ చూడండి ఈ వాల్యూ. సో ఈ వాల్యూ ఎగ్జాక్ట్గా దీనిలో ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది బి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడనా. సో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం అన్నాడు. డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఇప్పటిదాకా చాలా క్వశ్చన్లు చేసాం కాబట్టి ఆల్రెడీ డైరెక్ట్ చెప్పేస్తుంది. ఇది ఆన్సర్ సి. నెక్స్ట్ వన్ సిరీస్ ఏ ఆర్డర్ ప్రకారం చేశాడు అనేది మనం చూసినట్లయితే ఎక్స్ నుంచి యూకి వచ్చింది కాబట్టి -3, టీ నుంచి క్యూకి వచ్చింది కాబట్టి -3, మళ్ళీ ఈ నుంచి హెచ్కి వచ్చింది కాబట్టి +3, బి నుంచి ఈకి వచ్చింది కాబట్టి +3. అంటే ఫస్ట్ -3 తర్వాత +3. ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే ఓకే ఎన్కే వస్తుంది ఇక్కడ. ఓకేనా, ఓకే ఎన్కే వస్తుంది నాన్న. నెక్స్ట్ వన్ మిర్రర్ ఇమేజెస్ అడిగాడు. మిర్రర్ ఇమేజెస్ వచ్చేసరికి సో ఇక్కడ వాడు ఏమడిగాడు, అర్ధ ప్రతిబింబమే కదా. అర్ధ ప్రతిబింబం అడిగినప్పుడు ఇక్కడ
నెక్స్ట్ ఈ అనేది అన్ని కామన్ గానే ఉన్నాయి. ఆర్ అనేది చూస్తే అన్ని కామన్ గానే ఉన్నాయి. తర్వాత ఐ అనేది అన్నిటికీ కామన్ గానే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ ఏ చూసినట్లయితే అన్నిటికీ కామన్ గానే ఉన్నాయి. అయితే చివరిలో క్యూ ఉంది. క్యూ తీసుకుంటే కనుక ఇప్పుడు క్యూ ఇటు వచ్చేసింది కాబట్టి ఓకే, క్యూ రివర్స్ అయితే పి అవుతుంది. పి అవుతుంది కాబట్టి ఈ రెండు కుదరదు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏమొస్తుంది అనేది ఒకసారి లెటర్లు చూసినట్లయితే ఎన్ఓఐ బాగానే ఉంది. టిఎస్ఈ యూపీ. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? యూపీ. యూ ఇక్కడ కాబట్టి ఈ తీసుకో. సో నెక్స్ట్ వన్, వాడు ఏ రెండు సంకేతాలను మార్చాలి అన్నాడు కాబట్టి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మొత్తం ట్రైల్ అండ్ ఎర్రర్ చేసి ఈ రెండు మార్చాల్సి వస్తుంది. అంటే ఇంటూ ప్లేస్లో ప్లస్, ఇంటూ అంటే 54, ప్లస్ లో ఏం పెట్టాలా? ప్లస్లో ఇగో ఇంటూ అండ్ కాబట్టి ఇంటూ 18 డివైడెడ్ బై 9 మైనస్ 36 ఇంటూ అంటే ఏమవుతుంది? ప్లస్ 60. సో తీసుకుంటే కనుక మనకి 88 వస్తుంది. ఆన్సర్ సరిపోతుంది. దాని తర్వాత ఆల్రెడీ నెంబర్ సిరీస్ ప్యాటర్న్ చెప్తే చాలు మనకి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత పెరుగుతున్నానా? 1 నుంచి 3 ప్లస్ 2, అలానే 3 నుంచి 6 పెరిగింది. ఎంత పెరిగింది? 3 పెరిగింది. తర్వాత 5, దాని తర్వాత 9, తర్వాత 17. సో ఈ లెక్క ప్రకారం ఇక్కడ ఎంత పెరగాలి అనేది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ మధ్యలో గ్యాప్లో ఎంత పెరుగుతుందో చూడనా? ఈ మధ్యలో గ్యాప్ 1, 2, ఇక్కడ ఎంత పెరుగుతుంది? 4, ఇక్కడ వచ్చేసరికి 8. అంటే ఈ గ్యాప్ ప్రకారం మనం చూసినట్లయితే 5 ప్లస్ 4 పెరిగింది. 5 ప్లస్ 4 9 వస్తుంది. అంతే కదా, మనకి 9 వస్తుంది. అంటే ఈ రూల్ ప్రకారం ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఎంత వస్తుంది అంటే 6 ప్లస్ 9 ఎంత అవుతుందన్న? 15. 6 ప్లస్ 9 ఎంత? 15 అవుతుంది. నెక్స్ట్ వన్, ఆరుగురు విద్యార్థులు కేంద్రం వైపు చూస్తూ వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. సో ఇప్పుడు మొత్తం ఆరుగురు ఉంటారు. ఓకే, ఆరుగురు ఉంటారు. ఆరుగురులో ఒకసారి క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ నుంచి చూద్దాం. ఎఫ్ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏఎఫ్లు పక్క పక్కనే కూర్చుంటారు. డి సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈకి కుడివైపున రెండో వ్యక్తి అన్నాడు. బి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ అండ్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి. సెకండ్ టు ద రైట్ ఆఫ్ సి అన్నాడు. సో మరి సికి కుడివైపున బి రెండో వ్యక్తి అని అడిగాడు. నెక్స్ట్ పాయింట్ తీసుకున్నట్లయితే ఎఫ్ సిట్స్ ఇమీడియట్ ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ డి అన్నాడు కాబట్టి 1, 2 ఇక్కడ కూర్చున్నాడు ఎఫ్. నెక్స్ట్ వన్, ఎఫ్ యొక్క తక్షణం పొరుగువాడు ఏ అన్నాడు. అంటే ఇక్కడ ఇద్దరు పక్కన ఎక్కడ రావాలో మనకు తెలియదు కాబట్టి నువ్వు ఎఫ్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఈ. ఏ అనే వ్యక్తి ఇక్కడ కూర్చొని అన్నాడు కాబట్టి ఏ ఇక్కడ ఉంటాడు. ఆటోమేటిక్గా సి ఎక్కడ అవుతాడు? బి ఎక్కడ అవుతాడు? సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం వాడు ఏకి ఈకి మధ్యలో కూర్చున్న వ్యక్తులు ఎవరు అని అడిగట్టే ఇద్దరు ఉన్నారు. ఎఫ్ అండ్ సి. ఎఫ్ అండ్ సి ఏ ఆప్షన్లో ఉన్నారు? ఆప్షన్ డిలో ఉన్నారు నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ మనకి సిలాలిజం తీసుకున్నట్లయితే ఆల్ బెడ్స్ ఆర్ టేబుల్స్. ఆల్ బెడ్స్ ఆర్ టేబుల్స్. ఆల్ బెడ్స్ ఆర్ టేబుల్స్. ఆల్ కార్డ్స్ ఆర్ టేబుల్స్. ఆల్ టేబుల్స్ ఆర్ టేప్స్. ఓకే, వాడు అడిగిన క్వశ్చన్ ఆల్ కార్డ్స్ ఆర్ టేప్స్ అవుతున్నాయి. రెండు, సమ్ టేప్స్ ఆర్ టేబుల్స్. సమ్ టేప్స్ ఆర్ టేబుల్స్ అవుతున్నాయి. సమ్ బెడ్స్ ఆర్ కార్డ్స్ అవుతాయా? అవ్వదు. అప్పుడు ఏమవుతుంది? సో 1, 2 అవుతుంది కరెక్ట్ కాబట్టి ఓన్లీ 2, 1 and 2. 1 and 2 నా ఆప్షన్ సి. జస్ట్ మీకు కోడింగ్ డీకోడింగ్లో ఆల్రెడీ రూల్ చెప్తాను చూడండి. ఎం నుంచి ఎల్కి వచ్చిందంటే -1, ఈ నుంచి డీకి వచ్చిందంటే -1, బి నుంచి ఏకి వచ్చిందంటే -1, అన్ని -1 చేస్తే సరిపోతుంది. సో దీని ప్రకారం మనకు ఆన్సర్ ఏం వస్తుందంటే -1 చేస్తే ఏ ఆప్షన్ వస్తుంది? ఫస్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ వన్, ఒక పరిభాషలో ఇలా ఇచ్చాడు. డికి డబ్ల్యూ ఆపోజిట్, ఈకి వి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నాన్న ఒకసారి. ఏంటంటే మనకి డి డబ్ల్యూ. నెక్స్ట్ వన్ ఈ. ఈకి ఏమి ఇచ్చాడు? +2 ఇచ్చాడు చూడండి. ఈ డి నుంచి ఆపోజిట్ డబ్ల్యూ ఇచ్చాడు. ఈ నుంచి జి ఇచ్చాడు, +2 ఇచ్చాడు. వికి వి ఇచ్చాడు, మళ్ళీ ఆపోజిట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఓ నుంచి క్యూకి వచ్చిందంటే +2. తర్వాత ఏమి ఇచ్చాడు? యు నుంచి తీసుకున్నట్లయితే నెక్స్ట్ వన్ యు నుంచి ఏం తీసుకున్నాడో? ఆపోజిట్ సిరీస్ ఎఫ్.
నెక్స్ట్ వన్ ఆర్ నుంచి టీ అంటే ఇక్కడ మీరు ఏం ఆపోజిట్ ఒకటి ఆపోజిట్ ఒకటి ప్లస్ టూ ఒకటి ఆపోజిట్ ఒకటి ప్లస్ టూ తీసుకుంటే కనుక మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే బి నుంచి ఆపోజిట్ వై బాయ్ బాయ్ బి వై వై అనేది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ప్లస్ టూ తీసుకుంటే ఎల్ ప్లస్ టూ అంటే 12 ప్లస్ 2 14 14 లెటర్ ఏంటన్న ఎన్ సో ఆప్షన్ ఏమవుతుందన్న డి నెక్స్ట్ వన్ ఒకసారి ఇది ఎనాలజీ ఎనాలజీ కింద పెట్టుకోవచ్చు సో ఏబిసి ఏసీబీఓని పీసీడీబీగా రాశాడు అంటే ఏసీబీఓగా పీసీడీబీగా రాశాడు అంతేనా వాడు రాసింది దీని ప్రకారం చూసినట్లయితే ఓ నుంచి పికి బి నుంచి సికి సి నుంచి డికి ఏ నుంచి బికి ఈ రూల్ ప్రకారం మిగతా దాన్ని కూడా చెక్ చేసామనుకో ఏని ఈ క్రాస్ సబ్ట్రాక్షన్ చేసినట్లయితే మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే బి ఐజేకేఎల్ వస్తుంది సో లుకింగ్ into a photographer, Maria said, Maria said, she is the only daughter. Maria ఒక ఫోటోని చూపిస్తుంది. She is the only daughter of my mother's mother. సో ఆమె ఆమెను మరియా ఒక ఫోటోని చూపిస్తే ఆమె నా తల్లికి ఏకైక కుమార్తె ఫోటోలో ఉన్న వ్యక్తికి మారియా ఏమవుతుందంటే ఈ వ్యక్తి ఒకటే కాబట్టి సో వీళ్ళిద్దరూ ఒకటే అవుతుంది అప్పుడు ఏమవుతుంది అన్న కూతురు నెక్స్ట్ వన్ సిరీస్ తీసుకున్నట్లయితే సో దీంట్లో మనకు ఆన్సర్ ఏమవుతుంది ముందు సిరీస్ అబ్జర్వ్ చేస్తే గ్యాప్ తీసుకుంటే 10 నుంచి 27 ఎంత పెరిగిందన్న ప్లస్ 17 తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి తీస్తే ఎంత వచ్చిందన్న 51 తర్వాత 70 నుంచి 231 తీసుకుంటే మనకి ఎంత వచ్చింది గ్యాప్ 153 అలానే ఇక్కడి నుంచి ఇక్కడికి 153 తర్వాత గ్యాప్ మనం కనుక్కోవాలి ఈ రూల్ ఏంటి అని అడిగితే కనుక సో ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే 17 3 51 51 3 అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ గ్యాప్ తీసుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏ నెంబర్ కలిపితే సరిపోతుంది అంటే ఇంటూ 3 చేసి 153 ఇంటూ 3 చేస్తే ఎంత నాన్న 459 ఈ 459ని 231కి కలిపాను అనుకోండి ఆన్సర్ ఎంత అవుతుందన్న 690 నెక్స్ట్ వన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ సో అందరూ ఒక వరుసలో కూర్చొని ఉత్తరం వైపు చూస్తున్నారు అన్నాడు ఏ ఎడమ వైపు నుండి రెండో స్థానంలో కూర్చుంది అన్నాడు సో ఎడమ వైపు ఆల్రెడీ క్లారిటీగా ఇచ్చేసాడు కాబట్టి 2 3 4 5 6 7 ఎప్పుడైతే ఇక్కడ క్లారిటీ ఇచ్చాడో ఎడమ వైపు నుండి రెండో స్థానంలో అన్నాడు కాబట్టి క్లారిటీగా ఏ ఇక్కడ పెట్టేయచ్చు నెక్స్ట్ వన్ ఏమన్నాడు ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఏ అండ్ సి ఏకి సికి ఆల్రెడీ ఇటుపక్కన ఏకి ఇటుపక్క లేదు కాబట్టి ఏకి సికి మధ్యలో ఇద్దరు ఉన్నారు అన్నాడు ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ డి అండ్ ఎఫ్ డికి ఎఫ్కి మధ్యలో ముగ్గురు ఉన్నారన్నారు అండ్ డి ఈజ్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ డి ఈజ్ ఎన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ అంటే ఇటు నుంచి కూర్చోవడానికి అవకాశం లేదు కాబట్టి డి ఇక్కడ ఉంటాడు 1 2 3 1 2 3 డి అండ్ ఎఫ్ జాగ్రత్త చూడండి ఓన్లీ 3 people సిట్స్ బిట్వీన్ డి అండ్ ఎఫ్ డికి ఎఫ్కి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు నాన్న మర్చిపోయాను ఇక్కడ వాడు ఇక్కడ పాసిబిలిటీ లేదు కాబట్టి ఇక్కడ డి అవకాశం లేదు కాబట్టి ఇక్కడ 1 2 3 ఇక్కడ ఎవడు ఉంటాడు అప్పుడు ఎఫ్ అంటాడు సో ఇక్కడ ఒక ఖాళీ ఉంది ఓకేనా నెక్స్ట్ పాయింట్ ఓన్లీ 3 people బిట్వీన్ డి అండ్ ఎఫ్ డి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ సో ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టాను నాన్న అండ్ బి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి అన్నాడు కాబట్టి ఇక్కడ పెట్టేశారు నెక్స్ట్ వన్ అండ్ ఈ ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ సికి పక్కన కూర్చోడు కాబట్టి ఇక్కడ సి కూర్చుంటాడు అండ్ హౌ మెనీ పీపుల్స్ ఆర్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ జికి మధ్యలో కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు సో మనకి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్